పోలీస్ శాఖలో ఇక బాయ్ సాబ్ లేట్ అవుతుంది కదా ఆదాబ్లో పోదాం ఒక్కసారి అందుకనే ఇప్పుడు ఆయన కొయ్యాలనే ఇదంతా ఆరబెట్టాలనే చూడాలనే ఫోటోలు తీయాలనే ఆజ్కి బాత్ కేసీఆర్ సారు మీరు తీసుకొచ్చిన గొర్రెల పథకం నిజంగా గొల్ల కుర్మలను బాగు చేసేటందుకేనా జూన్ 20, 2017 సిద్దిపేట జిల్లా కొండపాకలో మొదటిసారి గొర్రెలు వంచిండ్రు. మరి నవంబర్ 2023 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా, 6 ఏళ్ల సంధి ఎంతమంది గొల్ల కుర్మ అన్నలకు గొర్రెలు ఇచ్చిర్రు, ఎన్ని యూనిట్లు మంజూరు చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా బిల్లులు దొబ్బిర్రు, గీదంతా మీకు ఎరక లేకుంటేనే జరిగిందా? మీ జేబుల పైసలు పడలేదా? నిప్పు లేనిదే పొగరానిది మీకు తెలియదా సారు? ఈ స్కీమ్లో నీకింత నాకంత అన్నట్టుగా మీరు కోట్లు మింగి కూసున్నారంట. ఇవాళ గొర్రెల స్కామ్ బయటపడంగానే అధికారులను బద్నాం చేసుడు న్యాయమేనా? దీంట్లో మీ హస్తం లేనిదే వాళ్ళు ప్రజల సొమ్ము తిన్నారా? అదే నిజమైతే ఇన్నాళ్ళు గొల్ల కుర్మలను మోసం చేసిన వాళ్ళను జైల్లో ఎందుకు పెట్టలే? గుండె మీద చేసుకొని ఆలోచించుర్రి సారు. అబ్బా ఏం రాసినవే. దీంట్లో స్కామ్ ఖచ్చితంగా ఇరుకున్నారు. గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి విషయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒక గొల్ల కుర్మకు సంబంధించినటువంటి యాదవ పీఠనే కదా. మీ యాదవులను నీవే మోసం చేసినవయ్యా తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎట్లా నమ్మాలి నిన్ను ప్రజలుగా? చేపల దాని కూడా ఆయనే, చేపలది దాంట్లో అదే